అతను మనిషి కాదు, నరరూప రాక్షసుడు. కాదు కాదు అంతకు మించి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15,000 మందిని చంపేందుకు ప్లాన్ వేశాడు ఆ దుర్మార్గుడు. ముంబైలో ఉగ్రకుట్ర భగ్నమైంది. మొహరం రోజున ఓ సైతాన్ వ్యూహం బిడిసి కొట్టింది. ప్రజలకు ఎలుకల మందు పెట్టాలన్న కుట్ర భగ్నమైంది. ఒక మహిళకు వచ్చిన అనుమానంతో పెను ప్రమాదమే తప్పింది. దీంతో కుట్రదారుడు ఫయాజ్ ప్రేమ్జీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జింక్ పాస్పేట్ నింపిన 15,000 క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విషపూరిత క్యాప్సిల్స్తో మహిళలనే టార్గెట్ చేసుకోవాలని భావించాడు ఫయాజ్. తొలుత నొప్పి నివారణ మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లంటూ కొందరికి పంచాడు. ఆ తర్వాత చాక్లెట్లని చెప్పి జనాలపైకి విసిరాడు. రే రోడ్ రహ్మతాబాద్ శ్మశానం వద్ద అతడు ఉచితంగా క్యాప్సిల్స్ పంచడంతో ఓ మహిళకు అనుమానం వచ్చింది. దానిని తెరిచి చూడగా అందులో ఎలుకల మందు పౌడర్ కనిపించింది. దీంతో హుటాహుటిన బైకుల్లా పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ను అరెస్ట్ చేసి 14,900 క్యాప్సిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 11 మంది వాటిని తిని అస్వస్థకు గురయ్యారు. जो की कॅप्सूल तिथे वाटप करत होता. पोलिसांना संशय आला आणि त्याची विचारपूस केली तर त्यांनी सांगितला की तो हे पेन रिलीफची कॅप्सूल वाटप करतोय, परंतु तिथे कुठली परवानगी न घेता तो अशा प्रकारची कॅप्सूल वाटप करत होता. म्हणून मुंबई पोलिसांनी त्याच्याकडून सगळा साठा जप्त केला आणि तसेच त्याची वैयक्तिक माहिती जसे की त्याचा आधार कार्ड नंबर, त्याचा मोबाईल नंबर, त्याचा पासपोर्ट इत्यादी हे लगेच जप्त केला आणि नोंदवला. त्यानंतर पहाटे 4 वाजता पोलीस स्टेशनला एक एमएलसी प्राप्त झाली, ज्यामध्ये सलमान सय्यद नावाची व्यक्तीची तब्येत बिघडली होती